అల్లూరు జిల్లాలో మన్యం బంద్కు రాష్ట్ర గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. 1/70 చట్టం పరిరక్షణ నేపథ్యంలో బంద్కు అన్ని గిరిజన సంఘాలు మద్దతు పలకాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బోడంగి చిన్నయ్య పడాల్కో కోరారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో నిర్వహించబోయే బంద్లో ఆదివాసీ గిరిజన సంఘాలు, అఖిలపక్ష రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఏజెన్సీలో 100% ఉద్యోగం, ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి. అయ్యన్న పాత్రుడు గిరిజనులకు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుల్ని రేపు 11, 12 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం సంరక్షణ కోసం 48 గంటలు బంద్ జరుగుతుంది. అందరూ సహకరించాలని చెప్పేసి నేను కోరుతున్నాం. కారణం, శాసన సభాపతి స్పీకరు అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసనగా ఈ బంద్ కొనసాగుతూ ఉంది. విశాఖపట్నంలో జరిగినటువంటి టూరిస్టులు పెట్టుబడిదారుల సదస్సులో 1/70 చట్టాన్ని సవరించి గిరిజన ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో అది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గిరిజనుడు గుండె తాకింది. దానికి నిరసనగానే ఈరోజు 11, 12 తారీఖుల్లో బంద్ జరగబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం